చాలా రోజుల క్రిందట ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. సార్, నేను నిరాశగా ఉన్నాను, ఒంటరితనంతో ఉన్నాను, బాధతో ఉన్నాను, డిస్టర్బెన్స్లో ఉన్నాను. మీరు ఒక సైకాలజిస్ట్గా అపారమైన ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు మీరు సహాయం చేయాలి సార్. నేను నిరాశలో ఉన్నాను, నన్ను బయటేయండి, నేను సక్సెస్ అవ్వాలి. నేను ఒక క్వశ్చన్ అడిగాను, నీ వయసు ఎంత అని అడిగాను. 25 సంవత్సరాలు సార్. ఎక్కడున్నావు? రూమ్లో ఉన్నాను. నేను అతనికి ఒక మాట చెప్పాను, బాగా గమనించు. ఎక్కడున్నావు? రూమ్లో ఉన్నాను సార్. రూమ్లో నువ్వు బాగా గమనిస్తే ఒక్కసారి కిటికీ తీయమని చెప్పాను. కిటికీ తీసి చూసి చెప్పాను, కిటికీలో ఏం కనిపిస్తుంది? సార్, జనాలు కనిపిస్తున్నారు, చెట్లు కనిపిస్తున్నారు. నువ్వు ఇన్ఫర్మేషన్ బాగా పొందాలి, సబ్జెక్టు పరమైన ఇన్ఫర్మేషన్ పొందాలి. నెక్స్ట్ తర్వాత పైన ఏముందన్నాను, ఫ్యాన్ ఉంది సార్ అన్నాను. నువ్వెంతో రిలాక్స్గా ఉండాలి, ఒత్తిడి వచ్చినా టెన్షన్ వచ్చినా కూలింగ్గా రిలాక్స్గా ఉండాలని చెప్పాను. ఇక తర్వాత ఇంకా ఏమున్నాయి నాన్న, క్యాలెండర్ ఉందా అని అడిగాను. ఉంది సార్ అన్నాడు. అప్డేట్ అవ్వు, అప్గ్రేడ్ అవ్వు, నీ నాలెడ్జ్, నీ స్కిల్స్, నీ కమ్యూనికేషన్, నువ్వు ఏదైతే ఏ రంగంలో ఉన్నో అప్డేట్ అవ్వమని చెప్పాను. క్యాలెండర్ మనకు చెప్తుంది అప్డేట్ అవ్వమని చెప్పాను. ఇక ఇంకా ఏముంది, క్లాక్ ఉంది సార్ అన్నాడు. క్లాక్ ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, టైమ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ ప్రీషియస్ అని నేర్పించాను. ఇక తర్వాత మాట్లాడుకుంటూ వస్తున్నాను. ఇక ఇంకా ఏమున్నాయని అడిగాను. రూఫ్ ఉంది సార్ అన్నాడు. నువ్వు ఉన్నతంగా ఎదిగినా కూడా, నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నా కూడా, ఉన్నత స్థితిలోకి రావాలంటే ఉన్న స్థానాన్ని వదిలి నువ్వు ముందుకు వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి. ఇక తర్వాత చెప్పాను, తలుపు తీసి నీ లక్ష్యం ఏంటో దాన్ని నెరవేర్చుకొని ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తే నువ్వు గెలుస్తావు అనే విధంగా చెప్పాను. అతని ఆలోచన పూర్తి స్థాయిలో మారడంతో ఆ సక్సెస్ఫుల్గా దిశలో ముందుకు వెళ్ళడం, తన డిప్రెషన్ నుంచి బయటపడి ముందుకెళ్ళి సక్సెస్ అయినట్టుగా నేను గమనించాను. డియర్ ఫ్రెండ్స్, ఇలా ఎంతోమంది నిరాశలో ఉన్నారు. మీకున్న స్థితిలోనే పాజిటివ్ని ఎంచుకొని ముందుకు వెళ్ళడానికి ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ, మీ డాక్టర్ సురేష్ బాబు.